ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త, ఇంపార్టెంట్ వార్త. మనము ఎస్ఎల్బిసికి సంబంధించి గతంలో కూడా మాట్లాడుకున్నాం. దానికి కారణం అక్కడ జరిగినటువంటి ప్రమాదం. సో అది దాటిన తర్వాత మళ్ళీ ఎంత మేరకు పనులు నడుస్తూ ఉన్నాయి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, మరి ఆ టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో దాని తవ్వకం ఎంతవరకు పోతా ఉంది, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, మళ్ళీ ఏమైనా గండాలు ఉన్నాయా, ఇట్లాంటి విషయాల మీద మనం గతంలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇలా ఒక గండాన్ని దాటేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. సో ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకంలో కీలక ముందడుగు, ప్రమాదకరమైన షీర్ జోన్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైనటువంటి జోన్. దాని వద్ద బైపాస్ టన్నెల్ తవ్వకం పూర్తి అంటూ బైపాస్గా కూడా టన్నెల్ తవ్వి పెట్టారు. ఇక నుంచి వేగంగా పూర్తి కానున్న సొరంగం పనులు, మరో గండం ముందుందని అంచనా, దాటేస్తామని కూడా భరోసా ఉందట. సో సెప్టెంబర్ తర్వాత ప్రతి నెల 350 మీటర్లు, జనవరి తర్వాత ప్రతి నెల 425 మీటర్లు తవ్వాలని టార్గెట్ అంటూ ఒక 1/2 కిలోమీటర్ దాకా తవ్వేటువంటి అవకాశం ఉందట ఇప్పటి నుంచి. సో ఇప్పుడు స్పీడ్గా అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ తవ్వకంలో కీలక ముందడుగు పడింది. టన్నెల్ తవ్వకంలో ప్రమాదకరమైన షీర్ జోన్ను దాటేశారు. తీవ్రమైన ఒత్తిడి, పీడనం కారణంగా రాళ్లు కదిలిపోయి గుల్లగా మారిన బలహీన ప్రాంతమే షీర్ జోన్. షీర్ జోన్ అంటే ఏం లేదు, తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ఆడ పీడనం కారణంగా కూడా రాళ్ళు మొత్తం ఇట్లా కదిలిపోయి ఆడ గుల్లగా ఉంటుంది. అంటే దానికి కారణం అంటే ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది అంటే ఇట్లా అనగానే ఇట్లా కూలిపోయేటట్టుగా. ఇప్పుడు ఎస్ఎల్బిసి అది ఎట్లా కుప్పకూలింది, కారణం అదే. అది అక్కడ కొంచెం వదులుగా ఉంటుంది అనమాట. ఆ వాతావరణ దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ దృష్ట్యా అక్కడ ఏమవుతుందంటే ఇట్లా వదులుగా ఉంటాయి. అది ఏదైనా ఉంటే ఇట్లా పట్మని ఇట్లా పలిగిపోయి కుండా ఇట్లా పడిగినట్టుగా ఇట్లా మీద పడే అవకాశం ఉంటుంది. అదే షీర్ జోన్ అని పిలుస్తారు దాన్ని. సో ఆ గుల్లగా మారిన బలహీన ప్రాంతం, ఆ ప్లేస్ గట్టిగా తవ్వకానికి అంటే అనుకూలం కాదది, అనువైనది కాదది. సో గతంలో ఇక్కడే ప్రమాదం జరిగింది, అందుకే బైపాస్ టన్నెల్ తవ్వుతున్నారు. ఇక్కడ కూడా 10 నుంచి 15 మీటర్ల షీర్ జోన్ ఉంది. ఇప్పుడు దాన్ని విజయవంతంగా దాటేశారు. ఇప్పుడు ఇక టన్నెల్ తవ్వకం పనులు వేగంగా పూర్తయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజానికి గతంలో షీర్ జోన్లో జరిగినటువంటిది ఇదిగోండి. అపరిమితంగా సిపేజీ వచ్చిన విషయం తెలిసిందే. దాన్ని కట్టడి చేయడానికి గ్రౌటింగ్ చేశారు. ఆ నిర్ణయంతో ఉపరితలంలో భారీ రిజర్వాయర్ ఏర్పడి టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ముందుకెళ్లగానే ఉపరితలం కూలిపోయి 8 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మనం చూసినాం ఇదంతా కూడా గతంలో. ఆ కార్మికుల బాడీలు కూడా దొరకలేవు మనకి. సో దాంతో టీబీఎం తవ్వకం ఏమాత్రం ప్రయోజనకరం కాదనే నిర్ణయానికి నిపుణులు వచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల ముందు నుంచే అలైన్మెంట్ మార్చారు. బైపాస్ టన్నెల్ తవ్వుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ 10 నుంచి 15 మీటర్ల షీర్ జోన్ దాటడానికి దాదాపు 1 నెల రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుగానే రాతి పొరల్లోకి స్టీల్ పైపులను చొప్పించారు. గ్రౌటింగ్ ద్వారా పైకప్పు పక్క భాగాలను బలోపేతం చేశారు. గ్రౌటింగ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా పైన అండ్ సైడ్లకి గ్రౌటింగ్ చేస్తున్నారు. అంటే కూలకుండా, దానిపైన పడకుండా. సో పూర్తి సురక్షితమని భావించిన తర్వాత చిన్నగా తవ్వుకుంటూ షీర్ జోను దాటేశారు. తవ్విన ప్రతి చిన్న భాగాన్ని వెంటనే రాక్ బోల్టులు అట్లే స్టీల్ గడ్డర్లతో బలోపేతం చేస్తున్నారు. తద్వారా రాళ్ళు మట్టి కూలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్లెట్ నుంచి బైపాస్ టన్నెల్ తవ్వకం 141 మీటర్లు పూర్తయింది. మరో 240 మీటర్ల తర్వాత అవుట్లెట్ పైపుల అలైన్మెంట్లో కలవనుంది. ఒకప్పుడు ప్రాజెక్టు భవిష్యత్తుపైన అనుమానాలు రేకెత్తించిన షీర్ జోన్ను సురక్షితంగా దాటడంతో ఇక భయం లేకుండా పనులు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇంకొక గండం ఉంది ముందర. ఇది అయిపోయింది కదా అనుకోవడానికి లేదు, ఇంకోటి ఉంది. ప్రస్తుతానికి తవ్వకానికి టన్నెల్ బోరింగ్ మిషన్ బదులుగా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ని, ఆ డీబీఎం ఏదైతే ఉందో ఆ టీబీఎంకు బదులు డీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ అంటేనేమో ఇట్లా తవ్వుకుంటా ఇట్లా తిరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ అట, ఇది ఒక కొత్త మెథడ్తోని చేస్తూ ఉన్నారట. సో 2025 ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో ఇన్లెట్లోని టీబీఎం పూర్తిగా దెబ్బతినగా అవుట్లెట్ వైపు ఉన్న టీబీఎంలను కూడా ఇదిగోండి పూర్తిగా తొలగించారు. ఇట్లా తవ్వుకుంటూ వెళ్తుంటుంది ముందరికి ఇట్లా మిషన్. దాన్నే టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు, టీబీఎం. సో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని ఎంచుకొని ముందుకెళ్తున్నారు. సొరంగం ముందుకు సాగుతున్న కొద్దీ టన్నెల్ ఉపరితలంపై ప్రవహించే నల్లవాగు కింద మరో బలహీన ప్రాంతం ఉండే అవకాశం ఉందని గుర్తించారు. దాని కింద నుంచి ఏదైనా నల్లవాగు కింద నుంచి వెళ్తుంది కాబట్టి పైన ఆ వదులుగా ఉండే అవకాశం ఉంటుంది. వాటర్ వెయిట్ అండ్ అక్కడ మట్టి వదులుగా ఉండి కొంత బురద కింద మట్టి, ఆ మట్టి కింద కొంత వాటర్ సోర్సేజ్ ఉంటుంది కాబట్టి ఆ సీపేజీలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ఆ నల్లవాగ్ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇంకొక దగ్గర ఆ చోట అట్లాంటి పరిస్థితి వస్తుందట. సో అది జాగ్రత్తగా దాటితే బయటపడే అవకాశం ఉంది. సో ఉండే అవకాశం ఉందని గుర్తించారు. అక్కడకు చేరుకున్నప్పుడు కూడా షీర్ జోన్ వద్ద తీసుకున్న జాగ్రత్తలే పాటించాలని కూడా అధికారులు నిర్ణయించారు. అక్కడ కూడా టీబీఎం కాకుండా డీబీఎంని యూజ్ చేయాలి. ఆ మెథడ్తోనే
యూజ్ చేసి ముందుకెళ్లాలని చెప్పి అంటా ఉన్నారు. ఇగో 4 డేంజర్ జోన్లు. ఎస్ఎల్బీసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లా బ్రహ్మగిరి దోమలపేంట నుంచి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దాకా 43 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. దీన్ని 2 వైపుల నుంచి తవ్వుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్లెట్ టన్నెల్ను 13 కిలోమీటర్లు తవ్వినప్పుడు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి కాస్త వెనక్కి వెళ్ళి టన్నెల్ మార్గాన్ని మార్చి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం 13 కిలోమీటర్ల దాకా టన్నెల్ పూర్తయింది. అవుట్లెట్ వైపు 360 మీటర్ల మేర కొత్త విధానంలో తవ్వారు. ఓన్లీ 360 మీటర్స్ అంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు తవ్వారు. ఇక్కడ మొత్తంగా 20 కిలోమీటర్లు తవ్వినట్లయింది. మిగిలిన 9 కిలోమీటర్ల పైచిలకు మార్గంలో 4 డేంజర్ జోన్లు ఉన్నాయి. మళ్ళా 1 కాదు 2 కాదు 4 డేంజర్ జోన్లు ఉన్నాయి. భూభౌతిక పరిశోధన కేంద్రం ఇటీవల గుర్తించింది. అవి 15 కిలోమీటర్ల వద్ద ఒకటి, 17 కిలోమీటర్ల దగ్గర రెండోది, 19 నుంచి 20 కిలోమీటర్ల వద్ద 2 చోట్ల కలిసి 4 బలహీన ప్రాంతాలు ఉన్నాయని, వాటికి కూడా నల్లవాగే కారణమని తేల్చింది. దీనివల్ల టన్నెల్ తవ్వే దారిలో తేమ అధికంగా ఉందని, దీన్ని దాటడానికి సెన్సర్లు వినియోగిస్తూ ముందుకెళ్లాలని సూచించిందట్టు. అక్కడ సెన్సర్లను వాడకపోతే ఎక్కడి నుంచి ఏం లీకేజ్ ఉందో, ఏం జరుగుతుందో, ఎట్లా కూలుతుందో, ఎక్కడ వదులుగా ఉందో ఆ పరిస్థితి తెలియదు. అందుకే ప్రతి నెల 350 మీటర్ల తవ్వకం అంటూ అక్కడ టనలింగ్ సెక్రటరీ చెప్పారట కల్నల్ పరీక్షిత్ మెహ్రా. సెప్టెంబర్ తర్వాత ప్రతి నెల 350 మీటర్ల టనెల్ తవ్వుతాం. డిసెంబర్ జనవరి తర్వాత ప్రతి నెల 425 మీటర్ల మేర తవ్వుతాం. కొత్తగా బూమర్లు అంటే డ్రిల్లింగ్ చేసి పేలుడు పదార్థాలు అమర్చేవి తెప్పిస్తున్నాం. 2 వైపులా 3 షిఫ్టుల్లో 400 మంది పనిచేస్తున్నారు. ప్రమాదకరమైన షీర్ జోన్ దాటేశాం. బైపాస్ టన్నెలింగ్లో ప్రతి అడుగులో జాగ్రత్తగా టన్నెల్ తవ్వుతున్నాం. 2028 మే నాటికి ఇది పూర్తవుతుంది. ఇక బిఎస్ఎన్ఎల్ 3G 5G కనెక్షన్లతో కార్మికుల నుంచి నిరంతరం సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేశామంటూ 28 మే నాటికి అయిపోతుందంట. 27 అని ఒకసారి చెప్పిండ్రు, 28 అని చెప్పిండ్రు, 28 మొదటి నెలలోనే అన్నారు. చివరికి అది మే వరకు అయ్యే అవకాశం ఉంది. అంటే ఎలక్షన్లకు పోయేలోపు ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయిపోతుంది అనేది ఈ వార్త సారాంశం. పైగా మెయిన్గా ఇబ్బంది ఏదైతే ఉండదో దాన్ని దాటినామని చెప్పడానికే ఈ వార్త. సో మళ్ళీ ఇంకో ప్రమాదం జరగకుండా ఉంటే అదే గొప్ప మనకి. ఎందుకంటే ఇంకొక 4 గండాలు ఉన్నాయి, అది దాటాలి. సో ఇప్పుడు వాడుతున్నటువంటి టెక్నాలజీ లేదా కొత్త మెథడ్ ఏదైతే ఉందో దాని ద్వారా బయటపడాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటే ప్రజలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సాగునీరు, తాగునీరు.